సంతోష్ జీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంస్థాగత వ్యవహారాలు చూస్తారు. జనరల్ సెక్రటరీస్ భారతీయ జనతా పార్టీలో 5-6 ఉంటారు, కానీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కీ రోల్. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని పర్యవేక్షిస్తారు. జనరల్ గా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కంపల్సరిగా. సో బిఎల్ సంతోష్ మొన్న హైదరాబాద్ లో వచ్చి కూడా ఏం కామెంట్ చేశారంటే, నాకు భారతీయ జనతా పార్టీలో నాకు వ్యక్తులుగా కనిపించట్లేదు. ఇక్కడ నాకు కిషన్ రెడ్డి మనిషి, సంజయ్ మనిషి, ఈటెల రాజేందర్ మనిషి, తర్వాత ధర్మపురి అరవింద్ మనిషి, ఇట్లా ఈ మనుషులు కనిపిస్తున్నారు తప్ప నాకు ఇండివిజువల్ గా మీరు వ్యక్తులుగా కనిపించట్లా. పార్టీ వ్యక్తులుగా ఎక్కడ లేరు తెలంగాణలో. పార్టీ వ్యక్తుల కంటే ఇండివిజువల్ వ్యక్తులు ఎక్కువైపోయినారు, వ్యక్తిగతం వ్యక్తులు ఎక్కువైపోయినారని ఆయన బహిరంగంగా పార్టీ ఆఫీస్ బేరర్స్ అందరి ముందు కామెంట్ చేశారు. అండ్ ఇంకొకటి ఆయన ఏం చెప్పారంటే, పదవులు వస్తే మీకు ఆ వ్యక్తుల ద్వారా రావు, మీరు ఎవరైతే ఆ వ్యక్తుల్ని క్యారీ చేస్తున్నారో ఆ వ్యక్తుల ద్వారా పదవులు రావు, మీ పనితీరు ఆధారంగా పదవులు గాని నియామకాలు గాని ఉంటాయి. పలానా వ్యక్తి కోటా కాంగ్రెస్ పార్టీలో ఉంటది, నేను ముఖ్యమంత్రి కోటా, నేను పిసిసి అధ్యక్షుడు కోటా, లేకపోతే వీళ్ళ కోటా అని చెప్పి మీ పనితీరు ఆధారంగా, మీరు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే ఆధారంగా, పార్టీకి మీకున్న కమిట్మెంట్ ఆధారంగా, దేశానికి ఉన్న కమిట్మెంట్ ఆధారంగా మీకు పదవులు వస్తాయి తప్ప పలానా వ్యక్తి కోటా అంటే మీకు పదవులు రావు, ఖచ్చితంగా చూసుకోండి అని సంతోష్ జీ మీటింగ్ లో చెప్పారు 200 మందిని ఉద్దేశించి. అది ఇంటర్నల్ మీటింగే, బట్ మనం మాట్లాడితే తెలిసింది. సో హైకమాండ్ కి, బీజేపీ హైకమాండ్ కి చాలా క్లియర్ ఐడియా ఉంది. మొదటిసారి మీటింగ్ లో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీ నేతల్ని, మీరందరూ పార్టీని అధికారంలోకి తీసుకురమ్మంటే, పార్టీలో ప్రజల కోసం ఫైట్ చేయమంటే మీరందరూ కూడా దర్జీ దగ్గరికి మీరందరూ పరిగెత్తుకొని వెళ్ళారు అని చెప్పాడు. ఎందుకు దర్జీ దగ్గర కంటే సూట్ కుట్టించుకునేందుకట. ఏం సూటు? ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి. అంటే అధికారంలోకి తీసుకురండి ప్రజల సమస్యల కంటే అందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోదామని ప్రయత్నించారు. అందువల్ల ఈ పరిస్థితి. నా జీవితంలో గెలుస్తా అనుకున్న చాలా ఏ ఎలక్షన్ ఓడిపోలేదు, ఒక 2 ఎలక్షన్స్ ఓడిపోయినాను, ఒకటి మధ్యప్రదేశ్, రెండవది తెలంగాణ అని చెప్పారు ఆయన. నేను గెలుస్తా అనుకున్న ప్రతి ఎలక్షన్ కూడా గెలిచాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా మీరు చేజేతుల మీదుగా పోడగొట్టుకున్నారని ఈ మీటింగ్ లో కాదు, ఇంతకుముందు మీటింగ్ లో. అప్పుడు ఎంపీలు ఉండే, ఎమ్మెల్యేలు కూడా ఉండే. అప్పుడు కూడా నరేంద్ర మోడీ చెప్పారు ఏంటంటే, ఈ విషయాలు ఎట్టి పరిస్థితిలో మీడియాకు బయట చెప్పొద్దని ఆ మీటింగ్ లో చెప్పారు. కానీ బయటకు వచ్చాయి, బయటకు రాకుండా ఉండవు అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి అన్నా సరే 10-15 మంది వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి అనుకూలంగా ఇంకో వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏదో క్లోజ్ సర్కిల్ ద్వారా మీడియా ముందు బయటకు వస్తుంది. 1-to-1 మీటింగ్ ఒకళ్ళిద్దరు అయితే రాకపోవచ్చు, కానీ 10 మంది వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీడియా ఎవరో ఒకళ్ళు సన్నిహితంగా ఉంటారు, ఏదో సందర్భంలో ఉంటారు, లీక్ ఇస్తారు, అది వచ్చేస్తుంది. అంటే ఈసారి జరిగిన ఈ మీటింగ్ లో ఏం లీక్ అయిందని అనుకోవచ్చు? ఈసారి జరిగిన మీటింగ్ లో విత్-ఇన్ అవర్స్ లో వచ్చేసింది కదా, ఓఈసీ కంటే కూడా మన సోషల్ మీడియా వీక్ ఉంది, మీలో మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు యాక్టివిటీ పెంచాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటలు వచ్చాయి కదా. ఇంకా ఎన్ని మాట్లాడారో మనకు తెలీదు. వాళ్ళు వచ్చిందైతే సోషల్ మీడియాలో మీరు చాలా వీక్ గా ఉన్నారు, ఓఐసీ సోషల్ మీడియా మీకంటే బాగుంది అని ఆయన చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. అదే విషయం మీద కిషన్ రెడ్డిని అడిగితే, సోషల్ మీడియా ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు కానీ ఓఐసీతో కంపేర్ చేయలేదు, మా వాళ్ళు లీక్ వీరులు ఎవరో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం తెలిస్తే అని అన్నారు. కానీ ఎవరి ద్వారా వచ్చిందో ఏం బయటపడుతుంది? సాధ్యం కాదు కదా. కానీ ఒకటి సరే, ఈ లీకులు వీటన్నిటికంటే కూడా గతంలో కూడా ప్రధానమంత్రి ఏం ఇంప్రెషన్ ఉన్నారంటే, అందరూ సూట్ కుట్టించుకోవడానికి వెళ్ళారు, ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి తయారైపోయినారు. పార్టీ అధికారంలోకి రాలేదు, మన్ను లేదు, ముందే సూట్ కుట్టించుకోవడానికి మాత్రం దర్జీ దగ్గరికి పోయి, నేను సూట్ అంటే ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి అందరూ వెళ్లారు, ప్రయత్నం చేశారు. పార్టీ పరిస్థితి, నా జీవితంలో మధ్యప్రదేశ్ ఎన్నిక కాకుండా గెలుస్తానని ఓడిపోయింది ఎలక్షన్ ఇదే. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ 3rd టర్మ్ లో 2018 లో 114 కాంగ్రెస్ కు వచ్చాయి, బీజేపీకి 109, ఒక 5 సీట్ల తేడా. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయిపోయినారు. ఓటింగ్ శాతం బీజేపీకి ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ కు సీట్లు ఎక్కువ వచ్చాయి. ఒక 0.5% బీజేపీకి 39 ఎంతనో వస్తే కాంగ్రెస్ 38.5 వచ్చాయి. బీజేపీకి సీట్లు 109, కాంగ్రెస్ కి 114 వచ్చాయి.
అప్పుడు కమల్నాథ్ ఒక సీట్ తక్కువ వచ్చినా కమల్నాథ్ ఫామ్ చేశారు. మళ్ళీ 2 ఏళ్ళలో కమల్నాథ్ ఆ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి జ్యోతిరాదిత్య సింధియా ఇటు వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసింది, అది వేరే సంగతి. సో ఆ జీవితంలో నేను ఖచ్చితంగా గెలుస్తా అనుకున్న ఎలక్షన్లు ఓడిపోయిన ఇవి 2 అని చెప్పి కూడా చెప్పారు. ప్లస్ ఒక ఎమ్మెల్యే అడిగారు, మా నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఎట్లా ఏం చెప్పాలి ప్రజలకు అంటే ఆయన ఒక మాట అన్నారు, మీ నియోజకవర్గంలో కనీసం ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టట్లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది. ఆపోజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మనం పబ్లిసిటీ చేసుకోవాలో నేర్చుకోండి. ఓ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి కడుతున్న దానిలో, ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పత్రికల్లోనూ దానిలో ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందో అక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి. ఆపోజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వేరు అని చెప్పారు. సో మొన్నటి మీటింగ్ లో కూడా అదే ఆయన ఇంప్రెషన్, భారతీయ జనతా పార్టీ ఇక్కడ వర్గాలుగా విడిపోయింది, వ్యక్తులుగా విడిపోయింది. పార్టీ అంటే పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, 2017 తర్వాత వచ్చిన వాళ్ళు, 2019 తర్వాత వచ్చిన వాళ్ళు, 2023 తర్వాత వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఇట్లా చాలా రకాలుగా విడిపోయిన పరిస్థితి. పాత వాళ్ళు కొత్త వాళ్ళని ఇవ్వండి ఎవరు అంటారు, కొత్తగా బీజేపీలోకి వస్తే ఎవరిని సహించరు అని వాళ్ళని వెలగొట్టేంత వరకు చేస్తారు. గెలిచినా ఓడినా మేమే ఉండాలి, ఇంకా కొత్త వాళ్ళు ఉండకూడదు అనేది ఒకటి. పాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2023 ఎలక్షన్లో బీఫామ్లు 91 బీఫామ్లు కొత్త వాళ్ళకి ఇచ్చాం, ఏమైంది, ఎంతమంది గెలిచారు, గెలవలే కదా. ఆ 91 కొత్త వాళ్ళకి ఇచ్చే బదులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళకి కొన్ని ఓట్లు వచ్చేవి కదా, పెద్దగా ఓట్లు రాలే కదా, 14% వచ్చింది కదా అనేవాళ్ళు ఉన్నారు. సో 91 మంది కొత్త వాళ్ళకే ఇచ్చారు టికెట్లు నిజంగానే. కానీ వాతావరణం లేదు భారతీయ జనతా పార్టీకి మన 23 ఎలక్షన్ లో. అసెంబ్లీలో పార్లమెంట్ కు వచ్చేసరికి కొత్త వాళ్ళు ఇచ్చినా గెలిచారు. మరి నగేష్ ఆదిలాబాద్ ఎంపీ కొత్త వ్యక్తి గెలిచాడు. అరవింద్ 2017 లో జాయిన్ అయినారు, నిజామాబాద్ గెలిచాడు. ఈటెల రాజేందర్ 21 హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు జాయిన్ అయ్యారు, ఆయన గెలిచారు. రఘునందన్ రావు 2011 నుంచి ఉన్నారు అనుకోండి, కొంత సీనియరే, ఆయన గెలిచారు. పాతగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా గెలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి 21, 22 లో జాయిన్ అయ్యారు, ఆయన చేవెళ్ళ ఎంపీగా గెలిచారు. డీకే అరుణ 2019 లో జాయిన్ అయ్యారు, ఆమె గెలిచారు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త పాత ఎట్లా కలుపుకొని పోవాలి భారతీయ జనతా పార్టీలో అన్నది ప్రధానంగా ఆలోచించాలి. అంటే మీరు చెప్తున్నట్లు భరత్, అంటే ఈవెన్ ఎంపీ ఎలక్షన్స్ టైంలో మీరు అన్నట్లు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు